ఇక్కడ సిద్ధు గారు హాయ్. నిజమే I'll get back to you. No, please go ahead. నిజమే ఈ కథతోనే మీరు డైరెక్టర్గా సో అంటే ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ ఈ కథతోనే మీరు డైరెక్టర్గా పరిచయం కావడానికి కారణం ఏంటి? సో ఎందుకు ఈ కథ మిమ్మల్ని ఇంపాక్ట్ చేసింది? It's a crack our emotion and show it on screen a certain way. I think it'll leave a mark, and more than anything it's a very close to my heart. Ante vachin tarvata I know there's no other way. Meer choosing tarvata we'll talk about it. It's a very beautiful love story but in a very unique space. సో లవ్ స్టోరీ అంటేనే చాలామంది సో అంటే మేల్ డైరెక్టర్లా లేకపోతే ఇప్పుడున్న యూత్ని అట్రాక్ట్ చేసుకోవడానికి సో 4 ముద్దులు 4 రొమాన్స్ సీన్స్ పెట్టేటువంటి ఈ రోజుల్లో సో ఒక జెన్యున్ అటెంప్ట్గా మంచి లవ్ స్టోరీ తీయాలి చూపించాలి అనే దాని యూత్ మీద ఈ ఇంపాక్ట్ ఎంత ఉంటుంది? సో ఒక ఫిమేల్ డైరెక్టర్గా మీకంటూ ఈ సినిమా ఎంతవరకు ఒక గుర్తింపు తీసుకొస్తుంది? నాకు తెలిసి ఫీమేల్ ఆర్ మేల్ అని పక్కకు పెట్టిన యాజ్ అ డైరెక్టర్ ఐ హోప్ ఐ మేక్ మై మార్క్ టుమారో సార్. అండ్ ద సబ్జెక్ట్ని వీ హ్యాండిల్డ్ ఇన్ అ వెరీ అంటే సినిమాటిక్ బ్యాలెన్స్ ఉన్నా కూడా వీ అప్రోచ్ ఇన్ అ వెరీ రియలిస్టిక్ స్పేస్. మనం పెట్టాలని పెట్టి ఆర్ చూపించాలని చూపించే స్పేసెస్ లేవు. ఇట్స్ వెరీ క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీ. సో వరుణ్తో ట్రావెల్ అవుతారు మీరు త్రూ ద ఫిల్మ్ అండ్ ఐ థింక్ దట్స్ వాట్ స్టాండ్స్ అవుట్. సిద్ధు గారు లాస్ట్ క్వశ్చన్. సిద్ధు గారు సార్, సో మీరు మీకున్న ప్రపంచం చుట్టూ ఉన్న ప్రపంచం ఎలా ఉంటుందో సో మీ సినిమా చూస్తే అర్థమవుతుంది. సో యూత్లు ఎంత టార్గెట్ చేస్తారు. సో సినిమా షూటింగ్ సంబంధించి అంతా సో ఫిమేల్ ప్రపంచంలో మీరు ఒక సో ఇమిడిపోయి చేశారు. సో డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్, పక్కన ఇద్దరు బ్యూటిఫుల్ గర్ల్స్. సో ఎలా అనిపించింది అంటే ఆ సిద్ధులో ఉన్న యాంగ్జైటీని ఈ వరుణ్లో సో ఎంతవరకు కంట్రోల్ చేసుకుంటూ ఈ సినిమా చేయగలిగారు? బేసిక్గా క్యారెక్టర్ కొంచెం రాడికల్ క్యారెక్టర్ అండి. చాలా అంటే చాలా రాడికల్ క్యారెక్టర్. వాటి లవ్ గురించి వాటి గురించి మాట్లాడే పద్ధతి కానీ క్యారెక్టర్ ఐడియాలజీ థింకింగ్ సిస్టమ్ అంతా కూడా చాలా ఎక్సైటింగ్ ఉంటాయి. బట్ అవతల మనిషిని ఎడ్జ్ మీద పెడతాయి అన్నమాట. అవి కొంచెం ఎడ్జ్ మీద పెడతాయి. ఈవిడైతే క్లైమాక్స్ షూట్ చేస్తున్నప్పుడు కోపం వచ్చేసి అసలు నేను చెయ్యను ఈ సీన్ నేను అని చెప్పి ఆవిడ పక్కకి వెళ్ళిపోయిందండి. ఆవిడ ఒక 1/2 అవర్ 45 మినిట్స్ షూటింగ్ ఆపేసింది. రాశి ఆపేసి అలా ఎలా మాట్లాడతాడు నా బాయ్ ఫ్రెండ్, అలా మాట్లాడితే చంపేస్తాను నేనైతే, వదిలేస్తాను నేనైతే అంటే నేను అన్న అక్క 9 పేజీలు ఉన్నాయి. ఓకే, ఇది నువ్వు క్యారెక్టర్ తాలూకు కోపం ఫీల్ అవ్వాల్సిన సమయం కాదు. ఓకే, నువ్వు రాశి కన్నవి, నువ్వు అంజలివి కాదు. ఓకే, ఇది జస్ట్ ఒక సినిమా అంతే అని చెప్పి సో బేసిక్గా ఏంటంటే క్యారెక్టర్ కొంచెం ఎడ్జ్ మీద పెడతానండి. అండ్ ఇంకొకటి మీరు అడిగిన చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఎందుకంటే రాశి టీంలో 3 అమ్మాయిలు ఉన్నారండి, శ్రీది టీంలో కూడా 3 అమ్మాయిలు, మన నీర్జా టీంలో ఒక 2-3 లేడీస్ ఉన్నారు అమ్మాయిలు. సో ఆల్మోస్ట్ సెటిల్ ఏంటంటే 10-16 మంది అమ్మాయిలు తిరుగుతూ ఉంటారు అనమాట లొకేషన్లో. నేను ఒక్కడనే రాడికల్ ఫీలర్ అనమాట వాళ్ళందరి మధ్యలో. సార్ మేము ఇవ్వలేదు సార్, అమ్మాయిలు ఇవ్వలేదు యాంగ్జైటీ, తాను ఇచ్చాడు యాంగ్జైటీ మాకు వరుణ్ అనేవాడు సార్. కాదు కొన్ని సీన్స్ అయితే షార్ట్ చేసి ఆగాను ఆ షార్ట్ చేసి మానిటర్ వైపు నడుచుకుంటూ వెళ్ళాలి కదా, ఆ మానిటర్ ముందే ఈ 15 మంది నుంచి ఉండేవాళ్ళు అనమాట సార్. ఇలా చూస్తూ ఉండేవాళ్ళు కోపంగా. నేను కొంచెం జరుగుతారా మానిటర్ దగ్గరికి వెళ్ళాలి, నేను అది కాదు ఇది జస్ట్ క్యారెక్టర్ అంతే అని చెప్పాల్సి వచ్చేది. బట్ చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారు. దట్ వాస్ ద మోస్ట్ ఫన్ ఆన్ సెట్. నీరజ కోన గారు హాయ్. మీ పర్సనల్ క్యారెక్టర్ వరుణ్ మీద ఎంత ఇంపాక్ట్ ఉంది? అంటే మనం చేసే ఏ క్యారెక్టర్ అయినా సరే సార్ 100% ఒక 50% మన ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది సార్. అది మనం దాని లోపలికి వెళ్ళి కాస్త మనకి తెలిసింది ఆ క్యారెక్టర్ ఏంటో మనకి అర్థమైంది కలుపుకుని చేసుకుంటేనే ఎక్కడో కాస్త అది న్యాచురల్గా కనపడుతుంది. సో డెఫినెట్లీ ఒక 50% ఉందండి.